హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను గిరి క్రియేటివ్స్. నేను మీ జానుని. ఈరోజు వీడియో కప్ కేక్స్, మఫిన్స్ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. పండిన బనానాలుంటే పడేయకుండా, అదే పండిపోయిన అరటిపళ్ళుంటే బయట పడేయకుండా ఎవరు తినడానికి ఇష్టపడరు కదా! అలా అనేటప్పుడు వాటిని బయట పడేయకుండా ఇలా మఫిన్స్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. చిన్న పిల్లలైతే ఇంకా చాలా ఇష్టంగా తింటారనమాట. ఎలాంటి వాళ్ళైనా తినేయొచ్చు. ఇవి మనం మైదా పిండి యూజ్ చేయట్లేదు. గోధుమ పిండి, బెల్లం, ఇంకా అరటిపళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి. చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక పెద్ద పాత్ర పెట్టుకోండి. నా దగ్గర ఉన్నది ఇది ఒకటే పెద్దది, ఎందుకంటే లేవు. అందులో ఇలా స్టాండ్ పెట్టి ఒక ప్లేట్ పెట్టుకోండి కప్స్ పెట్టడానికని. తర్వాత మూతను పెట్టి ప్రీహీట్ చేసి డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. ఇక్కడ వాల్నట్ అండ్ బాదం, జీడిపప్పులు ఈ 3 తీసుకున్నాను. ఆ మూడింటిని కూడా చక్కగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని పెట్టుకోండి. కేక్‌లోకి చాలా బాగుంటాయి వేసుకుంటే. అండ్ చాకో చిప్స్ ఉన్నా సరే వేసుకోవచ్చు మీ దగ్గర అవైలబుల్‌గా ఉంటే. లేదు అంటే ఇవన్నీ వేసుకున్నా సూపర్‌గా ఉంటాయన్నమాట. ఇలా బనానాని చూడండి ఇలా పండిపోయి ఉండాలి. బాగా పండినవైతే ఇంకా టేస్టీగా ఉంటాయండి. చాలా చాలా బాగుంటాయి. పండకుండా అయితే అస్సలు వేయొద్దు. ఆ టేస్ట్ ఏం బాగుండదు. బాగా పండినవైతే చాలా చాలా బాగుంటాయి. ఇలా స్మాష్ చేసుకోండి. ఆర్గానిక్ బెల్లం పౌడర్‌ని వేస్తున్నాను నేను. ఇది బెల్లం పొడి అండి. జాగరి పౌడర్ అనమాట. బ్రౌన్ షుగర్ అని కూడా అంటారు. హాఫ్ కప్ బ్రౌన్ షుగర్, హాఫ్ కప్ షుగర్ పౌడర్, వైట్ షుగర్ పౌడర్. నెక్స్ట్ 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్. ఇలా వీటన్నింటిని వేసుకొని కలుపుకోండి. అండ్ ఇందులో ఆయిల్ కూడా వేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఆయిల్ అనేది లాస్ట్‌లో వేశాను. నాకు గుర్తులేదు. అందుకని మీరు ఇక్కడ 1/4 కప్ ఆయిల్ కూడా ఇదే ప్లేస్‌లో వేసుకోండి. ఈ టైంలో వేసుకోండి. నేను అక్కడ మెన్షన్ చేశాను కూడా కిందన. ఈ టైంలో వేసుకొని కలుపుకోండి. నెక్స్ట్ ఒక్క ఎగ్ వేసుకోండి. ఎగ్గు తినని వారు పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే పాలల్లో కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. లేదు లాస్ట్‌లో అయినా సరే వేసుకోవచ్చు. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక మొత్తం కలిసిపోవాలి. తర్వాత అందులో నేను 2 కప్స్ గోధుమ పిండి వేస్తున్నానండి. 2 కప్స్ ఇలా విడదీశాను, ఎందుకంటే సరిపోదు కదా ఆ చన్నీ అనేది. అందుకని ఆ జల్లెడ సరిపోదు కనుక నేను 2 కప్స్‌గా వేశాను. ఫస్ట్ 1 కప్ వేసి జల్లెడ పెట్టేశాను. నెక్స్ట్ ఇంకొక 1 కప్ వేశాను. అందులో బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, బేకింగ్ సోడా చూడండి నేను చాలా తక్కువ వేశాననమాట. వేయకపోయినా పర్లేదు, కానీ వేస్తే ఇంకా బాగా వస్తుందనమాట. కానీ కొంచెమే వేసుకోండి. పించ్ ఆఫ్ సాల్ట్ వేసి మొత్తం కూడా ఇలా జల్లెడ పట్టేసుకోండి. జల్లించుకున్నాక ఇలా మిక్స్ చేసుకోండి. తర్వాత అందులో కొంచెం కొంచెంగా పాలను యాడ్ చేసుకుంటూ, ఒకేసారి వేయొద్దండి. అలా అని ఎక్కువ కూడా వేయొద్దు. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. అప్పుడు మనకి పర్ఫెక్ట్‌గా బ్యాటర్ అనేది రెడీ అవుతుందనమాట. బాగా వస్తాయి కేక్స్ అనేవి. మనం మిక్స్ చేసిన బట్టి, మనం కలుపుకునే విధానాన్ని బట్టి కేక్స్ అనేవి బాగా వస్తాయండి. తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్‌ని యాడ్ చేసుకోండి. మీకు ముందే చెప్పానుగా, ఈ ప్లేస్‌లో మీరు చాకో చిప్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందన్నమాట. చూడండి మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకున్నాక ఇంకా మిక్స్ అయిపోయింది కదా! నేను అక్కడ చెప్పానుగా ఫస్ట్‌లో ఎగ్ ముందు మనం ఆయిల్ వేసుకోవాలని. సో, నేను అక్కడ మర్చిపోయాను. అందుకని ఇప్పుడు వేసుకుంటున్నానండి. మీరు అక్కడ వేసుకోండి. అందుకని ముందే చెప్పేసాను మీకు. అక్కడ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకున్నాక కలిపేసుకుంటున్నాను. అంతేనండి, రెడీ అయిపోయింది బ్యాటర్ అనేది. అండ్ కప్ కేక్స్‌లో మౌల్డ్ చూడండి, కప్ కేక్ మౌల్డ్ ఉంది నా దగ్గర. నెక్స్ట్ నేను చిన్న చిన్న కప్పులతో కూడా చేస్తున్నాను. మన దగ్గర కూర కప్పులు ఉంటాయిగా, దానిలో కూడా చేసి పెట్టుకోవచ్చు. అన్ని దాంట్లో కూడా నేను ఇలా పేపర్ కప్స్ అనేవి పెట్టేశాను. పెట్టేశాక అందులో వేసుకుంటున్నాను. ఇలా వేసుకోండి. ఒక స్పూన్ సహాయంతో అలా వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. బ్యాటర్ అనేది ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. లూజ్‌గా అస్సలు అవ్వకూడదు. అలా చూసుకుంటూ మెల్లమెల్లగా కలుపుకుంటూ ఇలా చేసుకోవాలన్నమాట. అన్నింట్లోకి కూడా ఇలానే ఫిల్ చేసుకోవాలి బ్యాటర్‌ని. చూడండి మొత్తం రెడీ అయిపోయి దానిపైన ఈ డ్రై ఫ్రూట్స్‌ని వేసేస్తున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్‌ని వేసుకోండి.
చాలా టేస్టీగా ఉంటాయండి. టేస్ట్ అయితే ఎప్పటికీ మర్చిపోలేరనమాట. పదే పదే చేస్తుంటారు. అంత బాగుంటాయి. మూతను తీసేసి మనం ప్రీహీట్ చేసి ప్లేట్ పెట్టుకున్నాం కదా, దానిపైన ఇలా అన్నింటినీ కూడా పెట్టేయాలన్నమాట. అన్నీ సరిపోయాయి చూడండి నాకు కరెక్ట్గాను. నేను ఎప్పుడు చేస్తుంటాను కదా, అందుకనే నాకు లెక్క కరెక్ట్గా సరిపోయిన కప్స్ అన్ని రెడీ చేసుకున్నాను. ఇలా అన్నీ పెట్టుకున్నాక మూతను పెట్టి ఒక 15 to 20 మినిట్స్ అయితే సరిపోతుందండి. ఇంకా ఎక్కువ అవసరం లేదు. మీరు 15 మినిట్స్కే కుక్ అవ్వలేదు అనుకుంటే కనుక ఇంకొక 5 మినిట్స్ మూతను పెట్టి అలానే ఉంచేయండి. చూడండి నేను ఇక్కడ ఒక 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూశాను. వావ్! సూపర్‌గా వచ్చాయండి. చాలా టేస్టీగా, చాలా స్పాంజీగా కూడా ఉన్నాయి. ఒక్క ఎగ్‌తో ఇలా 14 కప్ కేక్స్ అనమాట. మఫిన్స్ చాలా బాగా రెడీ అయిపోయాయి. ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో. చాలా ఈజీ కదండీ. చాలా చాలా ఈజీ అండి. మనం ఏది చేసినా సరే చాలా ఈజీగానే ఉంటది. మనం ఇష్టపడి చేస్తే గనుక ఎంత కష్టమైనా సరే మనకది ఈజీ అనిపిస్తదనమాట. పిల్లలకి అడుగు తినేటప్పుడు పిల్లలు మీరు బయటికెళ్ళి కొనేసి తెచ్చేస్తుంటారు. అలా కాకుండా ఇలా ఇంట్లోనే చేసి పెట్టుకోండి. వాటన్నిటిని గూడా బయటికి తీసేసాక ఇలా మూతను పెట్టుకోండి. క్లాత్‌నే మూత పెట్టుకుంటే బావుంటది. కొంచెం చల్లగా తొందరగా చల్లారిపోతదనమాట. మూతను తీసి చూస్తున్నాను చూడండి. చల్లారిపోయాక చాలా బాగుంటాయండి. చూడండి. వావ్! సూపర్‌గా వచ్చాయి. ఎక్కడ ఉడకలేదన్న ఇది కూడా లేదనమాట. బాగా కుక్ అయిపోయాయి. అండ్ స్పంజీగా కూడా ఉంటాయి. చూపిస్తున్నాను చూడండి ఇక్కడ. ఎంత స్పంజీగా ఉన్నాయి. ఇలా ఇలా ఆడుకోవాలనిపిస్తుంది దాంతో అలాను. అంత స్పంజీగా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా మీ పిల్లలు అడిగేటప్పుడు ఇలా ఇంట్లో చేసి పెట్టండి. బయటవైతే కొనేసి ఇవ్వకండి అస్సలు. ఎందుకంటే అవి స్టాక్ ఉంటాయి. దానిలో ఏమేమో వేస్తుంటారు. సో అలా కాకుండా ఇంట్లోనే మనం చేసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనకి కూడా ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటదనమాట. మన పిల్లలకి మనం చేసి పెట్టామని. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది ప్లీజ్. బాయ్ బాయ్.